వెల్కమ్ టు స్టోరీ బోర్డ్. ఇజ్రాయెల్ హమాస్ యుద్ధానికి ఎండ్ కార్డు పడనుందా? అక్టోబర్ 7 దాడుల సూత్రధారి హమాస్ చీఫ్ యహ్యా సిన్వర్ అంతమొందించాక పరిణామాలు మారిపోతున్నాయా? హమాస్ చెరలో ఉన్న బందీలను విడుదల చేస్తే ఇజ్రాయెల్ యుద్ధాన్ని ఆపేస్తుందా? హమాస్ తర్వాత చీఫ్ ఎవరు? ఇదే ఇవాళ స్టోరీ బోర్డ్. ఏడాదిగా జరుగుతున్న ఇజ్రాయెల్ పాలిస్తానా యుద్ధం ముగింపు దశకు చేరుకుంది. హమాస్ చీఫ్ యహ్యా సిన్వర్ హత్యతో ఇజ్రాయెల్ శత్రువులంతా అంతమైనట్లేనా? యహ్యా సిన్వర్ మృతితో హమాస్ మొత్తం అంతరించిపోయినట్లేనా? ఇంతకీ హమాస్ చీఫ్ ను ఎలా మట్టుబెట్టారు? యహ్యా సిన్వర్ మృతితో హమాస్ కు కోలుకోలేని దెబ్బ తగిలిందా? పాలస్తీనాతో జరుగుతున్న యుద్ధంలో ఇజ్రాయెల్ అతిపెద్ద విజయం సాధించింది. అక్టోబర్ 7 దాడుల సూత్రధారి హమాస్ మిలిటెంట్ గ్రూప్ అధినేత యహ్యా సిన్వర్ ను హతమార్చింది. దక్షిణ గాజాలో 3 హమాస్ మిలిటెంట్లను ఇజ్రాయెల్ సైన్యం హతమార్చింది. ఇందులో ఓ వ్యక్తికి సిన్వర్ పోలికలు ఉన్నాయని గుర్తించింది. ఐడిఎఫ్ దళాలు డిఎన్ఏ దంత నమూనాలను ఫోరెన్సిక్ ల్యాబ్ కు పంపి రిపోర్ట్ ఆధారంగా హమాస్ చీఫ్ యహ్యా సిన్వర్ మరణాన్ని ధృవీకరించింది. యహ్యా సిన్వర్ ను చూపించింది ట్రైనీ సైనికులే. నిఘా సంస్థ మొసాద్ సీనియర్ కమాండర్లు ఏడాదిగా సిన్వర్ కోసం తీవ్రంగా గాలిస్తున్నాయి. ఎంత గాలించినా యహ్యా సిన్వర్ ఆచూకీని మాత్రం కనిపెట్టలేకపోయారు. అతడి కదలికలు ఇచ్చేవారు కరువయ్యారు. నెలలుగా ఆచూకీ తెలియకపోవడం వల్ల అతడు మృతి చెందినట్లు తొలుత భావించారు. మిలిటెంట్ల ఏరువేతే లక్ష్యంగా గాజా స్ట్రిప్లో ఐడిఎఫ్ బలగాలు రోజూ పెట్రోలింగ్ చేస్తున్నాయి. తాజాగా దక్షిణ గాజాలో సాధారణ పెట్రోలింగ్ చేస్తుండగా భవంతి నుంచి 3 ఉగ్రవాదులు కాల్పులు జరిపారు. అలర్ట్ అయిన ఇజ్రాయెల్ డిఫెన్స్ దళాలు వెంటనే భారీ బాంబులను భవనంపై ప్రయోగించాయి. దీంతో భవనంలో నుంచి కాల్పులు ఆగిపోయాయి. దళాలు అక్కడికి చేరుకోగా 3 మృతదేహాలు లభ్యమయ్యాయి. హతమైన వారిలో యహ్యా సిన్వర్ ఉన్నట్లు ఇజ్రాయెల్ దళాలకు తెలియదు. రంగంలోకి దిగిన ఇజ్రాయెల్ ఇంటెలిజెన్స్ అందులో సిన్వర్ ఉన్నట్లు గుర్తించాయి. చూపుడు వేలును కత్తిరించి డిఎన్ఏ పరీక్షలకు పంపిన తర్వాత నిర్ధారించాయి. మరోవైపు సిన్వర్ను హతమార్చిన యువ సైనికులు యుద్ధం ప్రారంభమైనప్పుడు సైన్యంలోనే లేరు. 9 నెలల క్రితమే ప్రభుత్వం పిలుపు మేరకు తమ దేశం కోసం ఆర్మీలో చేరారు. వారందరూ 19 నుంచి 21 ఏళ్లలోపు వారే. యహ్యా సిన్వర్ను మట్టుబెట్టిన తర్వాత సిన్వర్ సోదరుడు మహ్మద్ ఇతర కీలక కమాండర్ల కోసం ఐడిఎఫ్ దళాలు వేట మొదలుపెట్టాయి. హమాస్ అధినేత యహ్యా సిన్వర్ చివరి క్షణాలకు సంబంధించిన వీడియోలను ఇజ్రాయెల్ బలగాలు విడుదల చేశాయి. శిథిలమైన భవనం లోపల హమాస్ మిలిటెంట్లు ఎవరైనా ఉన్నారా అనేది తెలుసుకునేందుకు ఇజ్రాయెల్ సైనికులు డ్రోన్ ఎగరేసి రికార్డ్ చేశారు. భవనం లోపల సోఫాలో సిన్వర్ తీవ్రంగా గాయపడి కదల్లేని స్థితిలో కూర్చుండిపోయినట్లు అందులో కనిపిస్తోంది. ఆ దృశ్యాల్ని దాడుల తర్వాత డ్రోన్ను చూసిన సిన్వర్ ఓ కర్ర లాంటి వస్తువును కష్టంగా దానిపై విసిరాడు. ఆపరేషన్ సమయంలో సిన్వర్ సైనిక దుస్తులు, బుల్లెట్ ప్రూఫ్ జాకెట్ వేసుకుని ఉన్నారు. తొలుత ఆ వ్యక్తిని సిన్వర్ అనుకోలేదు, కేవలం మిలిటెంట్గానే భావించింది. మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్న తర్వాతే అతడు సిన్వర్ అని తెలిసింది. హమాస్ చీఫ్ యహ్యా సిన్వర్ మృతిని ఇజ్రాయెల్ విదేశాంగ శాఖ ధృవీకరించింది. ఇది ఇజ్రాయెల్కు సైనికంగా, నైతికంగా ఘన విజయమని తెలిపారు. ఇరాన్ నేతృత్వంలో రాడికల్ ఇస్లాం దుష్ట శక్తులకు వ్యతిరేకంగా స్వేచ్ఛా ప్రపంచం సాధించిన విజయంగా అభివర్ణించారు. సిన్వర్ ఏరివేతతో తక్షణ కాల్పుల విరమణకు, బందీల విడుదలకు మార్గం సుగమం కానుందని అన్నారు. సిన్వర్ను హతమార్చి లెక్కను సరిచేసినట్లు ఇజ్రాయెల్ ప్రకటించింది. అయితే యుద్ధం మాత్రం ఆగదని ప్రధాని బెంజమిన్ నెతన్యహూ ప్రకటించారు. బందీలను సురక్షితంగా తీసుకురావడమే తమ ధ్యేయమని తెలిపారు. ఇక నుంచి గాజాను హమాస్ నియంత్రించబోదని అన్నారు. అయితే కీలక నేతలంతా హతమైన వేళ సిన్వర్ మృతి హమాస్కు భారీ దెబ్బగానే విశ్లేషకులు భావిస్తున్నారు. గతేడాది ఇజ్రాయెల్ సరిహద్దులపై హమాస్ జరిపిన దాడిలో 1200 మంది మృతి చెందారు. 250 మందిని బందీలుగా గాజాకు తీసుకువెళ్లింది. ఇంకా హమాస్ దగ్గర 100 మంది బందీలున్నారు. ఈ నేపథ్యంలోనే ఏడాదిగా సిన్వర్ కోసం గాజా సొరంగాల్లో ఐడిఎఫ్ వేట కొనసాగిస్తోంది. కొన్నిసార్లు దొరికినట్లే దొరికి తప్పించుకున్నాడని పలుమార్లు వెల్లడించింది. తనను ఇజ్రాయెల్ హతమార్చకుండా బందీల మధ్య సిన్వర్ తలదాచుకుంటున్నట్లు అమెరికా నిఘా వర్గాలు వెల్లడించాయి. అయితే తాజాగా చేసిన దాడిలో మృతి చెందిన 3 బందీల మధ్యలో లేరని ఐడిఎఫ్ వివరణిచ్చింది. బందీలకు ఎలాంటి హాని జరగలేదని స్పష్టం చేసింది. అక్టోబర్ 7 ఇజ్రాయెల్పై దాడి తర్వాత తన ఉనికి తెలియకుండా యహ్యా సిన్వర్ బంకర్లలో, సొరంగాల్లో తలదాచుకుంటున్నారు. గాజా స్ట్రిప్పై ఇజ్రాయెల్ ఎన్నో వేల దాడులు చేసినప్పటికీ అతడి జాడను ఐడిఎఫ్ బలగాలు కనిపెట్టలేకపోయాయి. వేలాది మంది ఇజ్రాయెల్ సైనికులు, డ్రోన్లు, నిఘా వర్గాలు సంవత్సర కాలంగా యత్నించినా కనీసం సిన్వర్ ఎక్కడ ఉన్నాడన్న ఆచూకీ కనిపెట్టలేకపోయారు. అయితే ఇజ్రాయెల్ ట్రైనీ సైనికులు సిన్వర్ను మట్టుబెట్టడం సంచలనం సృష్టించింది. హమాస్పై కీలక విజయం సాధించడంపై యోవ్ గ్యాలంట్ సైనికులకు సాల్యూట్ చేసింది. సిన్వర్ మృతితో గాజా వాసులకు స్పష్టమైన సందేశం వెళ్లిందని తెలిపింది. గాజా స్ట్రిప్లో ప్రజలు ఇబ్బందులు పడటానికి అతడి హంతక చర్యలే కారణమన్నారు. హమాజ్ అగ్రనేత మృతికి సంబంధించిన సమాచారాన్ని
అమెరికా అధ్యక్షుడు బైడెన్తో ఇజ్రాయెల్ షేర్ చేసుకుంది. యహ్యా సిన్వర్ను ఇజ్రాయెల్ దళాలు మట్టుబెట్టడం ఇజ్రాయెల్తో పాటు యావత్ ప్రపంచానికి శుభదినమని అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ అభివర్ణించారు. ఈ ఘటన హమాస్ చెరలో ఉన్న బందీల విడుదలకు, ఏడాదిగా సాగుతున్న గాజా యుద్ధం ముగింపునకు బాటలు వేసే అవకాశం ఉందని అభిప్రాయపడ్డారు. అల్ ఖైదా అధినేత సెప్టెంబర్ 11, 2001 దాడుల సూత్రధారి ఒసామా బిన్ లాడెన్ను అంతమొందించిన ఘటనతో తాజా ఘటనను పోల్చారు. సిన్వర్ అంతంతో గాజా యుద్ధం ముగింపునకు మార్గం సుగమమైందని అమెరికా ఉపాధ్యక్షురాలు కమలా హ్యారిస్ అభిప్రాయపడ్డారు. హమాస్ చీఫ్ యహ్యా సిన్వర్ను చంపడంపై హెజ్బొల్లా తీవ్రంగా స్పందించింది. ఇజ్రాయెల్పై పోరాటాన్ని తీవ్రతరం చేస్తామని ప్రకటించింది. అటు ఇరాన్ కూడా తమ ప్రతిఘటన బలోపేతం అవుతుందని ఐక్యరాజ్య సమితికి తెలిపింది. ఇజ్రాయెల్ ఆక్రమణల వల్లే ఇలాంటి పరిస్థితి తలెత్తిందని, యుద్ధ భూమిలో శత్రువుని ఎదుర్కొన్న అమరవీరుడు యహ్యా సిన్వర్ను చూస్తే ప్రతిఘటన స్ఫూర్తి బలపడుతుందని స్పష్టం చేసింది. పాలస్తీనా విముక్తి పోరాటాన్ని ముందుకు తీసుకువెళ్లే యువత, పిల్లలకు సిన్వర్ ఒక రోల్ మోడల్ అవుతాడని అభిప్రాయపడింది. యహ్యా సిన్వర్ బ్యాక్గ్రౌండ్ ఏంటి? శరణార్థి శిబిరంలో పుట్టి హమాస్ చీఫ్గా ఎలా ఎదిగాడు? ఇజ్రాయెల్ డిఫెన్స్ దళాలు ఎవరెవరిని అంతమొందించాయి? హమాస్, హెజ్బొల్లాకు చెందిన కీలక నేతల్ని అంతు చిక్కని విధంగా ఐడిఎఫ్ శత్రువుల్ని చంపేసిందా? కొంతమందిని ఎలా చంపారో కూడా ఇప్పటికీ అంతు చిక్కడం లేదు. ఇజ్రాయెల్ సీక్రెట్ ఆపరేషన్స్ లో మొస్సాదే కీలక పాత్ర పోషిస్తోంది. ఇప్పటికే ఎంతో మందిని ప్రత్యేక ఆపరేషన్స్ తో లేపేసింది. ఇజ్రాయెల్తో పోరులో ప్రాణాలు కోల్పోయిన హమాజ్ అధినేత యహ్యా సిన్వర్ హమాజ్ మిలిటరీ విభాగంలో కీలకంగా పనిచేశారు. శత్రువును అంచనా వేయడంలో దిట్టగా పేరు సంపాదించుకున్నారు. ఇజ్రాయెల్పై అక్టోబర్ 7 దాడికి కర్త, కర్మ, క్రియ అంతా యహ్యా సిన్వరే. ఆ ఘటనలో హమాజ్ తీవ్రవాదులు 1200 మంది ఇజ్రాయెల్ వాసులను దారుణంగా హతమార్చారు. 250 మందిని బందీలుగా ఎత్తుకెళ్లారు. అప్పట్నుంచి సిన్వర్ కోసం ఇజ్రాయెల్ వేట కొనసాగుతూనే ఉంది. ఎటకేలకు ఏడాది తర్వాత యహ్యాను మట్టుబెట్టింది. యహ్యా అసలు పేరు యహ్యా ఇబ్రహీం హసన్ సిన్వర్. 1962లో గాజాలోని ఖాన్ యూనిస్లో శరణార్థి శిబిరంలో పుట్టాడు. అతడి పూర్వీకులు 1948 వరకు నేటి దక్షిణ ఇజ్రాయెల్లోని అష్కెలోన్లో ఉండేవారు. అప్పట్లో ఈ ప్రదేశం ఈజిప్ట్ ఆధీనంలో ఉండేది. ఆ తర్వాత సిన్వర్ కుటుంబం గాజాకు తరలి వెళ్ళింది. యహ్యా గాజా విశ్వవిద్యాలయం నుంచి అరబిక్ స్టడీస్లో డిగ్రీ పూర్తి చేశాడు. యహ్యా సిన్వర్ 2 దశాబ్దాల పాటు ఇజ్రాయెల్ జైల్లో గడిపాడు. 1982లో విధ్వంసకర చర్యలకు పాల్పడ్డంతో తొలిసారి అరెస్ట్ అయ్యాడు. 1985లో జైలు నుంచి విడుదలై మరొకరితో కలిసి మజ్ద్ పేరిట ఓ సంస్థను ఏర్పాటు చేశాడు. కొత్తగా ఏర్పడ్డ హమాజ్లో ఇది కీలక విభాగంగా మారింది. పాలస్తీనా ఉద్యమంలో ఉంటూ ఇజ్రాయెల్తో సంబంధాలు పెట్టుకున్న వారిని హత్య చేసినట్లు మజ్ద్ విభాగం అభియోగాలు ఎదుర్కొంది. ఈ క్రమంలోనే సిన్వర్ 1988లో అరెస్ట్ అవడంతో 1989లో జీవిత ఖైదు పడింది. పలుమార్లు జైలు నుంచి తప్పించుకోవడానికి యత్నించి దొరికిపోయాడు. మెదడులో కణతి రావడంతో 2008లో శస్త్రచికిత్స చేశారు. 2006లో హమాజ్ అపహరించిన గిలియద్ షలిట్ అనే సైనికుడి కోసం 2011లో ఇజ్రాయెల్ 1026 మందిని విడుదల చేయాల్సొచ్చింది. వీరిలో సిన్వర్ కూడా ఉన్నాడు. అలా బయటపడ్డ సిన్వర్ హమాజ్లో వేగంగా అగ్రస్థానానికి చేరుకున్నాడు. అమెరికా విదేశాంగ శాఖ 2015లో అతన్ని ఉగ్రవాదిగా ప్రకటించింది. హమాజ్లోని అల్ ఖస్సామ్ బ్రిగేడ్ల ఏర్పాటుకు ముందున్న సంస్థను అతడే ఏర్పాటు చేసినట్లు అమెరికా వెల్లడించింది. ఇజ్రాయెల్కు చెందిన మొసాద్ ఏర్పడిన నాటి నుంచి ఇప్పటి వరకు వేల సీక్రెట్ ఆపరేషన్లు చేసింది. వేల మందిని అంతం చేసింది. కేవలం హమాజ్ పౌర సైనిక నేతలు లక్ష్యంగా వందల ఆపరేషన్లను ఇజ్రాయెల్ నిర్వహించింది. కొన్ని రోజుల క్రితం హమాజ్ అగ్రనేత ఇస్మాయిల్ హనియా, హెజ్బొల్లా చీఫ్ హసన్ నస్రల్లా వంటి నేతలను చంపేసింది. మొసాద్ అంటే హీబ్రూ భాషలో సంస్థ అని అర్థం. విద్రోహ చర్యలు చేపట్టడంలో, గురి తప్పకుండా లక్ష్యాలను ఛేదించడంలో మొసాద్ ముందుంటుంది. ఇజ్రాయెల్ ప్రధానికి రిపోర్ట్ చేసే మొసాద్ ప్రభుత్వం ఒక్కసారిగా డిసైడ్ చేసిన వాళ్ళని అంతం చేసే వరకు నిద్రపోదు. ఆ ఆపరేషన్కు కొన్ని వారాలు, నెలలు, ఒక్కోసారి సంవత్సరాలు కూడా పడుతుంటుంది. దీనికోసం ఎక్కడి నుంచి ఎవరు సమాచారం ఇస్తారో, ఎక్కడెక్కడ స్లీపర్ సెల్స్ పనిచేస్తాయో ఎవరికీ తెలియదు. ప్రపంచ దేశాల్లో, ముఖ్యంగా అరబ్ దేశాల్లో మొసాద్కున్న నెట్వర్క్ సామాన్యమైంది కాదు. మొసాద్ పనితీరు భిన్నంగా ఉంటుంది. ఎంత గొప్ప ఇంటెలిజెన్స్ వ్యవస్థ ఉన్న దేశాలైనా సరే పసిగట్టలేవు. ఏజెంట్లు ప్రత్యక్షంగా చేసే హత్యలు కొన్నైతే వేల మైళ్ల దూరంలో ఉండి హత్య చేసింది. గత నెలలో లెబనాన్లో హెజ్బొల్లాను అంతం చేయడమే లక్ష్యంగా మొసాద్ వ్యూహాలు అమలు చేసింది. సమాచారం చేరవేత కోసం హెజ్బొల్లా మొబైల్స్కు బదులు పేజర్లను వినియోగిస్తోంది. తైవాన్ నుంచి పేజర్లను కొనుగోలు చేస్తున్నట్లు తెలుసుకున్న మొసాద్ ఒక్కో పేజర్లో 3 గ్రాముల చొప్పున పేలుడు పదార్థాన్ని అమర్చింది. అవన్నీ బాంబుల్లా పేలిపోయాయి. పదుల సంఖ్యలో హెజ్బొల్లా సభ్యులు ప్రాణాలు కోల్పోయారు. లెబనాన్ రాజధాని బీరుట్లో ఒకేసారి వాకీటాకీలు పేలిపోయాయి.
పేజర్లు వాకిటాకీల పేలుళ్ల వెనుక మొసాద్ ఉందని హెజ్బుల్లా అనుమానిస్తోంది. హమాజ్, హెజ్బుల్లా టాప్ కమాండర్లను వరుసగా మట్టుబెడుతోంది ఇజ్రాయెల్. మహమ్మద్ సిన్వర్ కాదు, గతంలోనూ హమాజ్కు చెందిన పలువురిని వెంటాడి చంపేసింది ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్స్. వేటాడి చంపుతున్నాయి ఐడిఎఫ్ దళాలు. హమాజ్ పొలిటికల్ చీఫ్ ఇస్మాయిల్ హనియేని ఇరాన్లో హత్యకు గురయ్యాడు. జూలై 30న ఇరాన్ అధ్యక్షుడు మసౌద్ పెజిష్కియాన్ ప్రమాణ స్వీకారం కోసం టెహ్రాన్ వచ్చారు. అత్యంత భద్రత కలిగిన హోటల్ గదిలో బాంబు పేలి మరణించాడు. హనియే గదికి వేసిన తాళాలు వేసినట్లే ఉన్నాయి, లోపల మాత్రం బాంబు పేలింది. అసలు ఈ ఆపరేషన్ ఎలా జరిగిందనే విషయం ఇప్పటికీ ఇరాన్కి అంతుబట్టడం లేదు. ఆ తర్వాత హమాజ్ కీలక కమాండర్ మహ్మద్ డెయిఫ్ని అంతమొందించింది. ఇజ్రాయెల్కు కంటి మీద కునుకు లేకుండా చేసిన హెజ్బుల్లా చీఫ్ హసన్ నస్రల్లాను ఇజ్రాయెల్ చంపేసింది. బీరుట్లోని నివాస గృహాల కింద ఉన్న హెజ్బుల్లా ప్రధాన కార్యాలయంపై ఐడిఎఫ్ దాడులు చేసింది. భవనం పూర్తిగా ధ్వంసం కావడంతో హసన్ నజ్రల్లా మృతి చెందాడు. నజ్రల్లా మరణాన్ని జీర్ణించుకోకముందే హెజ్బుల్లా అధినేతగా బాధ్యతలు చేపట్టిన హషీం సఫీవుద్దీన్ని బాంబు దాడులతో అంతమొందించింది. హెజ్బుల్లా రాకెట్ ఫోర్స్ కమాండర్ ఫువాద్ షుక్ర్ని ఫోన్ కాల్లో తన ఇంట్లోకి రప్పించి మిస్సైల్తో దాడి చేసి చంపేసింది. ఆ తర్వాత ఇబ్రహీం అఖిల్, అలీ కర్కీ వంటి వారిని చంపేసింది. తాజాగా యహ్యా సిన్వర్ను చంపడం ద్వారా హమాజ్ను కోలుకోనివ్వకుండా చేసింది. నజ్రల్లా కంటే ముందే కీలకమైన నాజర్ ఫోర్స్, రద్వాన్ ఫోర్స్, సదరన్ కమాండర్ల వంటి కీలక కమాండర్లను ఎలిమినేట్ చేసింది. యహ్యా సిన్వర్ను ఇజ్రాయెల్ మట్టుబెట్టడంతో హమాజ్కు తర్వాత ఎవరు నాయకత్వం వహిస్తారన్న దానిపై జోరుగా చర్చ జరుగుతోంది. సిన్వర్ బాధ్యతలను హమాజ్ వ్యవస్థాపకుల్లో ఒకరైన మహ్మద్ అల్ జహర్ స్వీకరించే అవకాశం ఉందంటూ వార్తలొస్తున్నాయి. సిన్వర్ సోదరుడు మహమ్మద్ సిన్వర్ పేరు సైతం ఉన్నట్లు తెలుస్తోంది. హమాజ్ పొలిటికల్ బ్యూరో సీనియర్ సభ్యుడు మౌసా అబు మార్జౌక్, ఖలీల్ అల్ హయ్యా, ఖలేద్ మషాల్ సహా పలువురి పేర్లు వినిపిస్తున్నాయి. మహమ్మద్ అల్ జహర్ పేరు ముందు వరుసలో ఉంది. ఇతడు హమాజ్ వ్యవస్థాపక సభ్యుడు. సిన్వర్ మృతితో ఏర్పడిన నాయకత్వ లోటును భర్తీ చేసే వారి జాబితాలో జహర్ పేరు ముందుంది. ఈ గ్రూప్ను సైద్ధాంతికంగా తీర్చిదిద్దడంలో కీలక పాత్ర పోషించారు. 2006లో పాలస్తీనియన్ లెజిస్లేటివ్ ఎలక్షన్ తర్వాత గాజాలో హమాజ్ అధికారంలోకి రావడంలో ఇతడిది కీలక పాత్ర. ఆ తర్వాత ఫారెన్ మినిస్టర్గా బాధ్యతలు నిర్వహించాడు. యహ్యా సిన్వర్ లాగే మహమ్మద్ సిన్వర్ కూడా హమాజ్ మిలిటరీ వింగ్లో సుదీర్ఘకాలంగా పనిచేస్తున్నాడు. అతడు నాయకత్వ బాధ్యతలు చేపడితే గ్రూప్ వ్యూహాలు యథావిధిగా కొనసాగుతాయని భావిస్తున్నారు. అయితే శాంతి చర్చలు మరింత సవాల్గా మారొచ్చని ఆందోళన వ్యక్తమవుతోంది. పెద్దగా బయటకు కనిపించని మహమ్మద్ ఇజ్రాయెల్ నిర్వహించిన పలు ఆపరేషన్లలో త్రుటిలో ప్రాణాల నుంచి బయటపడ్డాడు. హమాజ్ పొలిటికల్ బ్యూరోలో సీనియర్ సభ్యుడు మౌజా అబు మర్జౌక్ పేరు కూడా వినిపిస్తోంది. హమాజ్ను స్థాపించడంలో మర్జౌక్ కీలకంగా వ్యవహరించాడు. ఒకప్పుడు గ్రూప్ పొలిటికల్ హెడ్గా పనిచేశాడు. సంస్థాగత, ఆర్థిక, మిలిటెంట్ కార్యకలాపాల్లో ఇతడిది చురుకైన పాత్ర. సుదీర్ఘకాలం ఇతడు బహిష్కరణలో ఉన్నప్పటికీ హమాజ్తో సంబంధాలు కొనసాగిస్తున్నాడు. హమాజ్ రాజకీయ విభాగంలో కీలకంగా వ్యవహరిస్తున్న ఖలీల్ అల్ హయ్యా కూడా రేసులో ఉన్నాడు. అంతర్జాతీయ మధ్యవర్తులతో మంచి సంబంధాలు కలిగి ఉన్నాడు. దాంతో కాల్పుల విరమణ చర్చల్లో ఇతడిని కీలకంగా భావిస్తుంటారు. గతంలో ఇజ్రాయెల్ జరిపిన వైమానిక దాడుల్లో ప్రాణాలతో బయటపడ్డాడు. 2006 నుంచి 2017 వరకు హమాజ్ను నడిపించిన ఖలేద్ మాషల్ మళ్లీ బాధ్యతలు చేపడతారన్న ప్రచారం జరుగుతోంది. గ్రూప్లో ఇప్పటికీ పట్టు ఉండడంతో మరోసారి హమాజ్ బాధ్యతలు చేపట్టే అవకాశాలు కనిపిస్తున్నాయి. హమాస్ టాప్ లీడర్ యహ్యా సిన్వర్ను మట్టుబెట్టడంతో ఇజ్రాయెల్ టార్గెట్ పూర్తయిందా? హమాస్ హెజ్బుల్లాతో జరుగుతున్న యుద్ధాన్ని ముగించేందుకు నెతన్యాహు సిద్ధంగా ఉన్నారా? హమాస్కు ఇజ్రాయెల్ తాజాగా పెడుతున్న డిమాండ్స్ ఏంటి? ఇజ్రాయెల్ హమాస్ వార్ చివరి దశకు చేరుకుందా? ఎన్ని దశాబ్దాల నుంచి ఇజ్రాయెల్ పాలస్తీనా మధ్య వివాదం ఉంది. మరోవైపు ఇజ్రాయెల్ బాంబు దాడులు ఆపి దళాలను ఉపసంహరించుకోవాలని హమాస్ స్పష్టం చేసింది. ఇజ్రాయెల్ యుద్ధం ముగించే వరకు బందీలను విడిచిపెట్టే ప్రసక్తి లేదని హెచ్చరించింది. గతేడాది అక్టోబర్ దాడుల సూత్రధారి హమాజ్ మిలిటెంట్ గ్రూప్ అధినేత యహ్యా సిన్వర్ను ఇజ్రాయెల్ హతమార్చింది. దీంతో హమాజ్పై ఇజ్రాయెల్ విజయం సాధించిన ఆనందంలో మునిగిపోయింది. ఈ సందర్భంగా ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు కీలక వ్యాఖ్యలు చేశారు. తమ బందీలను వదిలేస్తే రేపే యుద్ధం ముగిస్తామని హమాజ్కు ఆఫర్ ఇచ్చారు. హమాజ్ ఆయుధాలను వదిలి తమ బందీలను తిరిగి పంపిస్తే ఈ యుద్ధం రేపే ముగుస్తుందని అన్నారు. అదేవిధంగా తమ పౌరులను వదిలిన హమాజ్ తీవ్రవాదులకు బయటకొచ్చి జీవించే అవకాశం కల్పిస్తామన్నారు. లేదంటే వేటాడి మరీ హతమారుస్తామని హెచ్చరించారు. వేలాది మంది ఇజ్రాయెల్ పౌరులను హతమార్చిన హంతకుడు మరణించాడని, ఇది అతిపెద్ద విజయంగా భావిస్తున్నట్లు నెతన్యాహు వెల్లడించారు. ఇది గాజాతో యుద్ధం ముగింపు కాదని, ఇప్పుడే ముగింపు దశ ప్రారంభమైందన్నారు. ఈ సందర్భంగా ఇజ్రాయెల్ దళాలను ఆయన ప్రశంసించారు. యుద్ధంలో ఇది ముఖ్యమైన ఘట్టమన్న ఇజ్రాయెల్ ప్రధాని బందీలు సొంత ఇంటికి చేరుకునే వరకు
ఈ పోరాటం కొనసాగుతుందని స్పష్టం చేశారు. ఇజ్రాయెల్ పాలస్తీనా మధ్య యుద్ధం శతాబ్దాలుగా కొనసాగుతూనే ఉంది. జెరూసలేం కోసం యూదులు, అరబులు పోరాటం చేస్తున్నారు. నిజానికి వీరిద్దరూ ప్రాచీన సెమెటిక్ జాతికి చెందిన దాయాదులే. ఒకరిది పవిత్ర భూమి, మరొకరిది మాతృభూమి. వేల ఏళ్ల కిందట ఈ భూమిలోనే తాము పుట్టామని, దీన్ని తమ దేవుడు తమకు రాసిచ్చాడన్నది యూదుల విశ్వాసం. చరిత్రలో చెల్లాచెదురైన వారంతా జన్మభూమికి వచ్చి నివసించే హక్కు తమకుందని వాదన. వేల ఏళ్లుగా అదే భూమిలో అరబులు నివసిస్తున్నారు. చినుకుల్లా మొదలై ఉప్పెనలా ముంచెత్తిన యూదులు తమను బలప్రయోగంతో వెళ్లగొట్టారని అరబులు అంటున్నారు. తమ మాతృభూమిని ఆక్రమించుకున్నారనేది వీరి ఆవేదన. 2000 ఏళ్ల కిందట ఈ ప్రాంతంలో యుద్ధాలు, దాడుల నుంచి పారిపోయిన వారే యూదులు. వారు ఎక్కడకు వెళ్లినా అక్కడ వివక్షకు, అణచివేతకు గురయ్యారు. అదే యూదులు విరుచుకుపడ్డంతో ఇళ్ళు, ఊళ్ళు వదిలి ప్రాణాలు దక్కించుకోవడానికి పారిపోయి పొరుగు దేశాల్లో శరణార్థులుగా అరబులు బతుకీడుస్తున్నారు. క్రైస్తవులు, ముస్లింలు, యూదులు 3 మతాల వారు జెరూసలేంను పవిత్రంగా భావిస్తారు. ఈ 3 మతాలకు జెరూసలేంతో వందల ఏళ్ల చరిత్రతో పాటు వివాదాలు పెనవేసుకుని ఉన్నాయి. ప్రపంచంలోని అత్యంత ప్రాచీన నగరాల్లో జెరూసలేం ఒకటి. ఎన్నో ఏళ్లు ఆ నగరాన్ని చాలామంది చేజిక్కించుకున్నారు. జెరూసలేంలో ముస్లింలు, క్రైస్తవులు, యూదులతో పాటు ఆర్మేనియన్లకు సైతం అత్యంత పవిత్రమైన ప్రార్థనా మందిరాలున్నాయి. జెరూసలేంలోని పాత నగరాన్ని 4 భాగాలుగా విభజించారు. వాటిలో ఈ 4 వర్గాలకు చెందిన ప్రజలు ఎవరి భాగంలో వారు నివసిస్తారు. ఆర్మేనియన్లు కూడా క్రైస్తవుల్లో భాగమే. అందుకే క్రైస్తవులు 2, ముస్లింలు, యూదులు చెరో భాగం పంచుకున్నారు. జెరూసలేం నగరంలోని 4 భాగాల్లో పెద్దది ముస్లిం భాగం. ఇందులో అల్ అక్సా మసీద్తో పాటు ముస్లింలకు ఎంతో పవిత్రమైన డోమ్ ఆఫ్ ది రాక్ కూడా ఉంది. మహమ్మద్ ప్రవక్త మక్కా నుంచి ఇక్కడికొచ్చి ప్రార్థనలు చేశారని ముస్లింలు విశ్వసిస్తారు. ఆ మసీదుకు కొద్ది దూరంలోనే డోమ్ ఆఫ్ ది రాక్ కూడా కనిపిస్తుంది. అక్కడి నుంచే మహమ్మద్ ప్రవక్త స్వర్గానికి పయనమయ్యారని భావిస్తారు. యూదులు అత్యంత పవిత్రంగా భావించే క్షేత్రం కూడా జెరూసలేంలోనే ఉంది. అక్కడున్న వెయిలింగ్ వాల్ దగ్గరే యూదులు ప్రార్థనలు నిర్వహిస్తారు. నిజానికి ఆ గోడకు అవతలి వైపున యూదులకు అత్యంత పవిత్ర స్థలం ఉంది. కానీ అక్కడికి వెళ్లేందుకు ఉన్న ఆంక్షల కారణంగా యూదులు ఈ గోడ దగ్గరే ప్రార్థనలు చేస్తారు. దేవుడు ప్రపంచ సృష్టి కోసం మొదటి పునాది రాయిని ఇక్కడే వేశాడని యూదులు విశ్వసిస్తారు. 1967 మిడిల్ ఈస్ట్ యుద్ధం జరిగినప్పటి నుంచి తూర్పు జెరూసలేంని ఇజ్రాయెల్ ఆక్రమించింది. 2017 వరకు మరే దేశము జెరూసలేంపై ఇజ్రాయెల్ పూర్తి సార్వభౌమాధికారాన్ని అంగీకరించలేదు. గత డిసెంబర్లో జెరూసలేంను ఇజ్రాయెల్ రాజధానిగా గుర్తిస్తున్నట్లు ట్రంప్ ప్రకటించాకే పరిస్థితి మారింది. మతపరంగానూ జెరూసలేంకు చాలా ప్రాధాన్యముంది. అంతర్జాతీయ కృషితో 1993లో ఇజ్రాయెల్ పాలస్తీనా శాంతి ప్రక్రియలో భాగంగా ఓస్లో ఒప్పందాలు కుదిరాయి. దీంతో PLO ట్యునీషియా నుంచి వెస్ట్ బ్యాంక్, గాజా స్ట్రిప్కు వచ్చి పాలస్తీనా నేషనల్ అథారిటీని ఏర్పాటు చేయగలిగింది. అయితే ఈ శాంతి ప్రక్రియను పాలస్తీనా సమాజంలో అతివాద ఇస్లామిక్ బృందాలైన హమాజ్, పాలస్తీనియన్ ఇస్లామిక్ జిహాద్ వంటివి వ్యతిరేకించాయి. ఇజ్రాయెల్ మీద దాడులు చేశాయి. అటు ఇజ్రాయెల్లోనూ అతివాద బృందాలు వ్యతిరేకించాయి. దీంతో 2000 సంవత్సరం సెప్టెంబర్లో మళ్లీ ఘర్షణలు చెలరేగాయి. ఇజ్రాయెలీ నగరాల్లో పాలస్తీనా మిలిటెంట్లు ఆత్మాహుతి దాడులకు పాల్పడడం పెరిగింది. 2 దేశాల యుద్ధం కారణంగా ఎన్నో కుటుంబాలు పెద్ద దిక్కును కోల్పోయి ఎంతో మంది అనాథలవుతున్నారు. తామెందుకు ఈ దేశంలో పుట్టామా, తామేం పాపం చేశామా అంటూ స్థానికులు తమను తాము ప్రశ్నించుకుంటున్నారు. 1948 మే 14న ఇజ్రాయెల్ దేశం ఏర్పడింది. స్థానిక ఉద్రిక్తతలు ప్రాంతీయ విభేదాలుగా మారిపోయాయి. మరుసటి రోజే ఈజిప్ట్, జోర్డాన్, సిరియా, ఇరాక్లు ఈ ప్రాంతంపై దాడి చేశాయి. ఇదే మొదటి అరబ్ ఇజ్రాయెల్ యుద్ధం. దీన్నే యూదుల స్వాతంత్ర సంగ్రామం అని కూడా పిలుస్తారు. ఈ పోరాటం ముగిసిన తర్వాత ఐక్యరాజ్య సమితి అరబ్ రాజ్యానికి సగం భూమిని కేటాయించింది. అప్పట్నుంచే పాలస్తీనియన్లకు కష్టకాలం ప్రారంభమైంది. 7.5 లక్షల మంది పాలస్తీనియన్లు ప్రాణాలు చేతబట్టి పొరుగు దేశాలకు పారిపోయారు. కొందరిని ఇజ్రాయెల్ దళాలు బలవంతంగా ఇళ్ల నుంచి బయటకు తరిమికొట్టాయి. 1956లో సూయిజ్ కాలువ విషయంలో ఇజ్రాయెల్, పాలస్తీనా మధ్య వివాదం ఏర్పడింది. మరోసారి ఇజ్రాయెల్, ఈజిప్ట్ ఒకదానికొకటి ఎదురు నిలిచాయి. అయితే ఈ వివాదం యుద్ధ భూమికి ఆవలే పరిష్కారమైంది. 1967లో మరోసారి అరబ్ దేశాలకు ఇజ్రాయెల్కు మధ్య ఘర్షణలు చెలరేగి భారీ యుద్ధానికి దారితీశాయి. అదే ఏడాది జూన్ 5 నుంచి 10 వరకు యుద్ధం జరిగింది. ఈ యుద్ధంలో అరబ్ దేశాల కూటమిపై ఇజ్రాయెల్ విజయం సాధించింది. గాజా స్ట్రిప్, ఈజిప్ట్లోని సినాయి ద్వీపకల్పం, వెస్ట్ బ్యాంక్, తూర్పు జెరూసలేం, గోలన్ హైట్స్ ఇజ్రాయెల్ ఆధీనంలోకొచ్చాయి. 5 లక్షల మంది పాలస్తీనియన్లు నిరాశ్రయులయ్యారు. ఇలా దశాబ్దాలుగా ఇజ్రాయెల్, పాలస్తీనా మధ్య వార్ కొనసాగుతూనే ఉంది. అక్టోబర్ 7 దాడితో 2 దేశాలకు ప్రాణనష్టం జరిగింది. ముఖ్యంగా పాలస్తీనా కోలుకోలేని విధంగా ఇజ్రాయెల్ దెబ్బతీసింది. అంచనాలకు అందని విధంగా ప్రజలు ప్రాణాలు కోల్పోయారు.
హమాస్, హెజ్బుల్లా మిలిటెంట్ సంస్థలకు ఊహించని నష్టం జరిగింది. తాజాగా యెహ్యా సిన్వర్ హతమవడంతో నెతన్యహు బందీలను విడుదల చేస్తే యుద్ధాన్ని ముగిస్తామని ఆఫర్ ఇచ్చారు. అయితే ఇజ్రాయెల్ ఆఫర్పై హమాస్ ఎలా స్పందిస్తుందో వేచి చూడాలి.